ఇరాన్ డబుల్ గేమ్ ఏంటయ్యా అంటే, తను వెళ్ళి ఆయుధాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసింది. అమెరికా దాడి చేసింది. వా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది గానీ, అది టోటల్‌గా ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేసిన దాడులు 10,000 అయితే, ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన దాడులు ఒక 1000 ఉంటాయి. అది తేడా. అంత సీరియస్‌నెస్ దీనికి చేత కావట్లేదు. అక్కడేమీ చెయ్యలేకపోతుందన్నది పబ్లిక్‌లో అసంతృప్తి పెరగకుండా అమెరికా మీద అయితే ఒక్క దాడి కూడా చేయలేదు. అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు లేని ఎయిర్ బేసుల మీద దాడి చేసింది అంతే. రాయబార కార్యాలయాలు జనాలందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ప్లేసుల మీద దాడి చేసింది. కాబట్టి అక్కడ దీనిది మైనస్. ఇది కవర్ చేసుకోవడానికి ప్రచారంలో మాత్రం ఆల్గారిథమ్స్‌తో లేకపోతే గనక వాళ్ళ మత పిచ్చగాళ్ళతో ప్రచారం చేసుకుంటుంది. ఇది ఒక ఎత్తైతే, రెండవది గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. అవి ఈజీ ఆబ్జెక్టులు. అయ్యేమన్నా అమెరికా సామంత రాజ్యాలా? కాదు. కానీ ఏదో ఒకళ్ళ మీద దాడి చేసి చూపించాలి. అప్పుడు గాని మత పిచ్చగాళ్ళకి సంతృప్తి చెందదు. అది ఇప్పుడు ఇరాన్ ఆడుతున్న ఆట.